ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుమ. ముఖ్యాంశాలు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఈ రోజు జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. తాను సైద్ధాంతిక రాజకీయాన్ని ఎన్నుకున్నానని, అందుకే దేశ భద్రత కోసం ఆలోచిస్తానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యకులు కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. గ్రూప్ 3 మార్కులతో పాటు జనరల్ ర్యాంకుల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీ సెట్ 2025కు ఈ రోజు నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 4 కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ నిషేధం, పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించండి అనే ఇతివృత్తంతో నిర్వహించే కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులతో ఆయన సమావేశమవుతారు. తర్వాత నియోజకవర్గానికి చెందిన సుమారు 2,000 మంది ప్రజలతో ముఖ్యమంత్రి ప్రజావేదిక నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తారు. జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. తణుకులో జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపథ్యంలో రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ప్రాంతం, రాష్టం, దేశం అభివృద్ది సాధిస్తుందని తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం రాష్టంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రామానాయుడు వివరిస్తూ, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మరల్చాలి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా 3వ శనివారాన్ని మరి ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్ రోజుగా పరిగణలోకి తీసుకుని ఆయన స్వయంగా కార్యక్రమంలో భాగం పంచుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ ని ఈవేళ అందిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి ఇక్కడికి రాబోతూ ఉన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకంలోని 4వ పంపు హౌస్ను ఈ ఏడాదిలోనే పూర్తి చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లో ప్రాజెక్టు ఇంజనీర్లు, ఇతర అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. సత్తుపల్లి ట్రంక్ ప్రాజెక్టు పురోగతి, భూసేకరణ, వ్యయంపై చర్చించారు. ఈ ఏడాది చివరి నాటికి సత్తుపల్లి ట్రంక్ను పూర్తి చేయాలని మంత్రులు అధికారులకు సూచించారు. ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణాలకు అవసరమైన భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లను ఆదేశించారు. తాను సైద్ధాంతిక రాజకీయాన్ని ఎన్నుకున్నానని, అందుకే దేశ భద్రత కోసం ఆలోచిస్తానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యకులు కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా చిత్రాడలో నిన్న నిర్వహించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జనకేతనంలో అశేషంగా తరలివచ్చిన జన సైనికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 11 ఏళ్ల జనసేన ప్రస్థానాన్ని, ఎదుర్కొన్న కష్టాలను వివరించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 100 మంది సత్తా కలిగిన యువ నాయకుల్ని దేశానికి అందించడమే తన లక్ష్యమని పవన్ కళ్యాణ్ వివరిస్తూ, 2047 విజన్ అని మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. వికసిత్ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. నేను వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు. నేను ఆలోచిస్తుంది భవిష్యత్తుని నిర్మించగలిగే యువ నాయకత్వం. ఈరోజు ఒక్కరు తలుచుకుంటే ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారో చూడండి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు. అలాంటిది మీ నుంచి ఊరికి 100 మంది నాయకుల్ని తయారు చేయాలి. రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలోకి వెళ్ళగలిగే 100 మంది నాయకుల్ని తయారు చేయగలగాలి. అదే నా లక్ష్యం, నా స్వప్నం 2047కి. తెలంగాణలో గ్రూప్ 3 ఫలితాలు విడుదలయ్యాయి. మార్కులతో పాటు జనరల్ ర్యాంకుల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్న ప్రకటించింది. అలాగే గ్రూప్ 3 పరీక్ష తుదికి మాస్టర్ క్వశ్చన్ పేపర్లతో పాటు ఓఎంఆర్ షీట్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. రాష్టంలో 1,365 గ్రూప్ 3 ఉద్యోగాలకు 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 50.24% మంది మాత్రమే హాజరయ్యారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి నిన్న ఆయన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ రాబోయే 2 నెలల్లో వింజమూరు, ఎస్కోట, ఇచ్చాపురం, సీతంపేట ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరిన 2200 మంది గుండెపోటు బాధితులకు టెనెకైప్లస్ ఇంజెక్షన్లు ఉచితంగా ఇచ్చి వారి ప్రాణాలు కాపాడామని వివరిస్తూ డయాలసిస్ సెంటర్ ని 2 మిలియన్ రూపాయలు తీసుకెళ్లాం. డయాలసిస్ పేషెంట్లు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నా పొదలకూరు గాని, వింజమూరు గాని, భీమవరం గాని, ఇచ్చాపురం గాని, లేదా నర్సాపురం గాని, లేదా ఎస్కోట గాని, లేదా సీతంపేట గాని అన్ని చోట్లకి డయాలసిస్ సెంటర్లు ఇచ్చే ప్రయత్నం చేసి రాబోయే 2 నెలల్లో నేను చెప్పిన అన్ని ప్రాంతాలు దమ్మడం ప్రారంభమైంది, పాలకొల్లు కూడా ప్రారంభమైంది, పొదలకూరు ప్రారంభమవుతుంది, వింజమూరు ప్రారంభమవుతుంది, మేము చెప్పిన ప్రాంతాల్లో కూడా అవుతుంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో 40 అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో 41.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాబోయే 2 రోజుల్లో రాయలసీమ, కోస్తాల్లో పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అటు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ రోజు పలు ప్రాంతాల్లో 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీ సెట్ 2025కు ఈ రోజు నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, మే 19 నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని జేఎన్టీయూ కాకినాడ ఉపకులపతి, ఏపీఈఏపీ సెట్ చైర్మన్ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. రాష్టంలో 46, హైదరాబాద్లో 2 మొత్తం 48 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. cets.apsche.ap.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో దరఖాస్తు పూరించాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో ఈ రోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. శ్రీవారి కళ్యాణోత్సవ ఏర్పాట్లపై టీటీడీ కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం. 1962 మార్చి 15వ తేదీన అమెరికా దిగువ సభలో ఆ దేశ అధ్యకులు జాన్ ఎఫ్ కెనడీ మొదటిసారిగా వినియోగదారుల హక్కుల బిల్లును ప్రవేశపెట్టారు. కాగా భారత్లో 1989 నుంచి ఈ దినోత్సవాన్ని పాటించాలని నిర్ణయించారు. సుస్థిర జీవన శైలికి నాణ్యమైన పరివర్తన అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లాలో టమాటా రైతుల చిరకాల వాంఛ అయిన ప్రాసెసింగ్ పరిశ్రమ నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. పత్తికొండ మండలం కనకదిన్నెలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి నిన్న ఆయన శంకుస్థాపన చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఈ రోజు జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. తాను సైద్ధాంతిక రాజకీయాన్ని ఎన్నుకున్నారని, అందుకే దేశ భద్రత కోసం ఆలోచిస్తానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యకులు కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. గ్రూప్ 3 మార్కులతో పాటు జనరల్ ర్యాంకుల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.